హాయ్ గాయ్స్, నేను మీ క్యాట్ బ్రోని. ఆటోక్యాడ్లో యూనిట్స్ ఎలా సెట్ చేయాలనేది చెప్తా వినండి. సో కీబోర్డ్లో యూఎన్ టైప్ చేసి ఎంటర్ ఇవ్వగానే మనకి ఇలాగా డ్రాయింగ్ యూనిట్స్ అనే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ టైప్. సో టైప్ అనేది ఏంటంటే డెసిమల్. ఇది మీటర్స్ ఎంఎంలో ఉన్నప్పుడు డెసిమల్ చూజ్ చేస్తాం. ఇంకా ఇంజనీరింగ్ ఆర్కిటెక్చరల్ అనేది ఫీట్స్ ఇంచెస్లో ఉన్నప్పుడు మాత్రమే చూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రెసిషన్ అనమాట. సో ఇదేంటంటే ఒక మెజర్మెంట్లో 0.584 ఉంటే ఆ 0.584లో ఎన్ని డిజిట్స్ మనం ఎంటర్ చేస్తాం అనేది ఇక్కడ చూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.58 అనుకోండి, సో 20 సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్సర్షన్ అనేది ఏంటంటే మనం ఇచ్చే డైమెన్షన్ మెజర్మెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్ అని ఇక్కడ చూస్ చేయాలి. సో మనం ఇచ్చేది మిల్లీమీటరా, మీటరా, కిలోమీటరా, ఫీటా, ఇంచెస్ అనేది ఇక్కడ చూస్ చేస్తాం. నెక్స్ట్ యాంగిల్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. డెసిమల్ డిగ్రీస్ ఒకటి, డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ ఒకటి. డెసిమల్ డిగ్రీస్ అంటే నార్మల్ 10 డిగ్రీస్ 20 డిగ్రీస్ ఆ టైప్లో ఉంటుంది. డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్ అనేది సర్వేయింగ్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ టైప్లో వస్తుంది అనమాట. సో ఇంకా ప్రెషన్ అనేది నార్మల్గా 0లోనే ఉంటుంది. తర్వాత ఓకే క్లిక్ చేస్తే మన యూనిట్స్ అనేవి సెట్ అయిపోతాయి. యూనిట్ సెట్ చేయకుండా డ్రాయింగ్ అనేది అస్సలు స్టార్ట్ చేయకూడదు. షార్ట్స్ కాబట్టి షార్ట్గా చెప్పేశా. క్లియర్గా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం వెయిట్ చేయండి గాయస్. ఓర్పున్నోడికి ఓర్గలు పట్నం అంట.